శుభోదయం పిల్లలు. నా పేరు భాగ్యలక్ష్మి. నేను నెల్లిమర్ల కేజీబీవీలో తెలుగు సిఆర్టీగా పనిచేస్తున్నానమ్మా. ఈరోజు మనం 8th క్లాస్కి సంబంధించి ఆగస్ట్ నెల సిలబస్ చెప్పుకుందాం. ఇంతకుముందు ఆల్రెడీ అమ్మ కోసము, తర్వాత ఇల్లు ఆనందాల హరివిల్లు, హద్దులు హద్దులు ఇవన్నీ చెప్పుకున్నాను. ఆల్రెడీ అంతకుముందు మేడమ్స్ చెప్పారు. ఈరోజు మనం నీతి పరిమళాలు అనేటటువంటి పాఠాన్ని చెప్పుకుందాం. ఏంటి పాఠం పేరు? నీతి పరిమళాలు. పరిమళము అంటే సువాసన, నీతి అంటే సమాజంలోని మనం కొన్ని చేయకూడని పనులు అనేటటువంటివి నిర్దేశించబడ్డాయి. అటువంటి పనులు చేయకుండా చక్కగా ఉండడాన్నే నీతి అంటారు. అయితే మానవుడు సంఘజీవి కదా, అరిస్టాటిల్ కూడా అదే చెప్పారు. మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్. అంటే మానవుడు సంఘజీవి, తను ఒంటరిగా మనజాలలేడు, అంటే బ్రతకలేడు. 10 మందితో కలిసి ఒక చోట నివసిస్తే దాన్నే సమాజం అని అంటున్నాము. ఆ సమాజంలో కొన్ని నియమాలకు కట్టుబడి జీవితాన్ని జీవించినట్లయితే ఆ సమాజము ఆరోగ్యవంతమైనటువంటి సమాజం అవుతుందన్నమాట. అయితే అటువంటి నీతి అనేటటువంటిది ఎక్కడైతే ఉంటుందో ఆ సువాసన, అంటే ఆ నీతి సువాసన అంటే అర్థము అంటే నియమబద్ధంగా జీవించడము అనేది. అటువంటి నియమబద్ధంగా జీవించేటటువంటి జీవితం ఏ ప్రదేశాల్లో ఉంటుందో అక్కడ సమాజం అంతా కూడా ఆరోగ్యకరమైనటువంటి సమాజమే నెలకొల్పబడుతుంది. అక్కడ పౌరులందరూ కూడా బాధ్యతాయుతంగా ఉంటారనమాట. అయితే ఈ నీతి పరిమళాలను కొంతమంది శతక కవులు రచించారు. ఇంతకుముందు మీరు చిన్న క్లాసుల నుండి కూడా శతకాలు అంటే ఏంటి అవన్నీ కూడా తెలుసుకొని వచ్చారు. వివిధ శతక కవులు ఎవరు, వాటిని గురించి కూడా తెలుసుకున్నారు. ఇక్కడ మీరు పేజ్ నెంబర్ 26 తీయండమ్మా. చదవండి, ఆలోచించండి, చెప్పండి. చూడండి అక్కడ మీకు 9 ప్రశ్నలు ఇవ్వటం అనేది జరిగింది. ఆ 9 ప్రశ్నలకు సమాధానాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, మీకు తెలిసిన నీతి వాక్యాలు తెలపండి అంటున్నారు. మీకేం తెలుసు నీతి వాక్యాలు? సత్యాన్నే పలకాలి, అబద్ధం ఆడకూడదు, దొంగతనాలు చేయకూడదు. ఇటువంటి నీతి వాక్యాలు మీకు చాలా తెలుసు కదా. ఇకపోతే రెండోది చూడండి, ఏమడుగుతున్నాడు? నీతులు ఏ ఏ రూపాల్లో ఉంటాయి అని అడుగుతున్నాడు. నీతులు ఏ ఏ రూపాల్లో ఉంటాయి అంటే ఏం చెప్పుకోవచ్చు? నీతులు అనేక రూపాల్లో ఉంటాయి కదా. దీన్ని భర్తృహరి గారు అయితే 10 రకాలుగా విభజించారనమాట. అందులో మనం చూద్దాం. పరోపకారంగా నీతి ఉండొచ్చు, ధైర్యబద్ధంగా నీతి ఉండొచ్చు, దైవబద్ధంగా ఉండొచ్చు, చేసే పనులలో కర్మపరంగా కూడా నీతి అనేది ఉండొచ్చు అనమాట. ఇకపోతే మూడో ప్రశ్న చూసుకుందాం. 100కు పైగా పద్యాలుండే ప్రక్రియను ఏమంటారు అని అడుగుతారు. 100కు పైగా పద్యాలుండే ప్రక్రియనే మనం ఏమంటాం? శతకం అంటాం. అయితే 100 కానీ 100కు మించి 108కు పైబడి కూడా ఒక్కొక్కసారి పద్యాలు అనేవి ఉంటాయన్నమాట. దీన్నే మనం శతకము అని అంటున్నాము. ఈ శతక పద్యాలు అనేవి చిన్నప్పటి నుండి కూడా మీరు 2వ తరగతి 3వ తరగతి నుండి కూడా వినడం అనేది జరుగుతుంది. చూడండి, అయితే ఈ పద్యాల తర్వాత చూడండి ఆ ప్రక్రియని శతకం అంటారు. 4వ ప్రశ్నకు వస్తే మకుటం అంటే ఏమిటి అని అంటున్నారు. ఈ శతక పద్యాలలో చివరి పాదంలో లేదా ఒక పదంలో కానీ, లేకపోతే ఒక పాదంలో కానీ, లేకపోతే 2 పాదాల్లో కానీ ఈ మకుటం అనేది ఉంటుందన్నమాట. నిజానికి మకుటం అంటే డిక్షనరీ పరంగా అర్థం చూసుకుంటే కనుక కిరీటము అనే అర్థం వస్తుందన్నమాట. అయితే ఈ మకుటం అనేది ఈ పద్యాలకు ఎందుకు అని అన్నట్లయితే ఆ మకుటాన్ని చూడగానే ఆ పద్యాన్ని ఎవరు రాశారు అనేటటువంటి విషయం తక్కువని మనకి తెలిసిపోతుంది.
ఆ కవులు అందులో ఏదో ఒక నిగూఢమైనటువంటి రహస్యాన్ని దాచే ఉంటారు. వాళ్ళ పేరుతో కానీ, లేకపోతే వాళ్ళ గురువులను సంబోధిస్తూ కానీ, లేకపోతే సమాజాన్ని ఉద్దేశిస్తూ కానీ, ఎవరికి తోచిన విధంగా ఆ కవులు ఆ మకుటాన్ని చెప్పడం అనేది జరుగుతుంది. అది ఒక్కొక్కసారి 2 పాదాల్లో కూడా ఉంటుందన్నమాట. 2 పాదాల్లో ఉన్నట్లయితే దాన్ని ద్విపాద మకుటం అని అంటారు. ఈ మకుటం అనేది ఒక పదంలో కానీ, ఒక పాదంలో కానీ, 2 పాదాల్లో కానీ ఉండటం అనేది జరుగుతుందన్నమాట. ఇంకా చూడండి, మీకు తెలిసిన నీతి శతకాల పేరు చూడండి. ఇంకా మకుటం ఏ రకంగా ఉండవచ్చు అని కూడా అడుగుతున్నారు కదా. ఆ ప్రశ్నలని మకుటం పద్య రూపంలో అయినా ఉండొచ్చు, గద్య రూపంలో కూడా ఉండొచ్చు అనమాట. ఇంకా తర్వాత ప్రశ్న చూసుకున్నట్లయితే 6వ ప్రశ్న, మీకు తెలిసిన నీతి శతకాల పేర్లు చెప్పండి అంటున్నారు. మీకు ఎన్ని తెలియదు, చాలా తెలుసు నీతి శతకాలు. ఏంటంటే వేమన శతకం, ఇంకా దాశరథి శతకం, ఇంకా సభారంజక శతకం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ శతకాలు మీరు ఇంతకుముందు నేర్చుకున్నారు. భర్తృహరి నీతి సుభాషితాలు, సుభాషిత త్రిశతి, ఇవన్నీ కూడా శతకాలే. చూడండి, మీకు తెలిసిన శతక కవుల పేర్లు చెప్పండి అని 7వ ప్రశ్నగా అడిగారు. ఎవరెవరు తెలుసు? వేమన గారు తెలుసు, భర్తృహరి తెలుసు, దూర్జటి గారు తెలుసు, కంచర్ల గోపన్న ఆయన్నే మనం భక్త రామదాసు అంటాం, ఆయన తెలుసు. ఇలాగా చాలామంది కవులు మనకి తెలుసు అన్నమాట. చూడండి, శతకాలలో నెక్స్ట్ ప్రశ్న చూడండి. శతకాలలో కేవలం నీతిని బోధించేవే ఉంటాయా, వివరించండి అని అంటారు. శతకాలలో నీతినే కాదు, అంటే నీతి అనేది ప్రధానంగా ఉంటుంది. నీతితో పాటు భక్తిని కూడా బోధించేటటువంటి శతక కవులు ఉన్నారు. అలాగే వైరాగ్యాన్ని బోధించేటటువంటి కవులు ఉన్నారు. అలాగే శృంగారాన్ని బోధించేటటువంటి కవులు ఉన్నారు. ఇలా రకరకాలుగా శతకాలలో నీతి అనేది, నీతే కాకుండా ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంతవరకు మీరు కంఠస్థం చేసిన పద్యాలలో ఏ ఏ శతకాల పద్యాలు ఉన్నాయి అంటే తక్కువని మనం వేమన శతకం చెప్తాము. అలాగే ఇంకా ఏం చెప్పుకుంటాం, దాశరథి శతకం కూడా చెప్పుకుంటాం కదా. ఇలా చెప్పుకుంటూ పోతే చిన్నప్పటి నుండి చాలా శతకాలు ఉన్నాయన్నమాట. అయితే అసలు ఈ పాఠం ఇవ్వడానికి కారణం ఏంటి, ఉద్దేశం ఏంటి అని ఇక్కడ అడుగుతున్నారు. చూడండి, అసలు ఈ పాఠాన్ని ఇవ్వడానికి కారణం ఏంటి అంటే, శతక పద్యాలు సమాజం పోకడలను తెలుపుతాయి. ఏం తెలుపుతాయంట? సమాజం పోకడలు అంటే సమాజం యొక్క పద్ధతులు అనేవి తెలుపుతాయంట. అంటే ఏంటి? సమాజంలో మానవుడు ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అనేటటువంటి విషయాలు ఇక్కడ తెలపడం అనేది జరుగుతుంది. మనిషి చూడండి, మనిషి ఎలా జీవించాలో చెప్తాయంట. వీటి ద్వారా అంటే మానవుడు ఎలా జీవించాలో తెలపడం ద్వారా విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించటమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అంటున్నారు. అంటే మీలో నైతిక విలువలు పెంపొందించాలంట. నైతిక విలువలు అంటే ఏంటి? మనం ఎప్పుడూ ఆ పదం వింటాం, నైతిక విలువలు, నైతిక విలువలు అని. నైతిక విలువలు అంటే ఏమి కాదు, మనిషికి ఉండవలసినటువంటి కొన్ని మంచి లక్షణాలు, మనిషికి ఉండవలసినటువంటి కనీస మంచి లక్షణాలనే మనం నైతిక విలువలు అంటున్నాం అనమాట. పెద్దలను గౌరవించడం, తల్లిదండ్రులను గౌరవించడం, అబద్ధాలు ఆడకపోవడం, ఇటువంటివన్నీ కూడా మన ధర్మాన్ని మనం ఆచరిస్తూ చక్కగా ధర్మబద్ధంగా జీవించడాన్నే మనం నైతిక విలువలు అంటే మనిషికి ఉండవలసినటువంటి కనీస నియమాలు ఏవైతే ఉంటాయో వాటినే మనం నైతిక విలువలు అని అంటాం అనమాట. అయితే మనకి ఈ పాఠంలోని పద్యాలు వివిధ కవులు రాసినటువంటి శతకాల్లోని అంటాం. ఎవరా కవులు ఏంటో చూద్దాం. పేజ్ నెంబర్ 29 చూడండి.
కవుల పేర్లు, కాలం, వారు రాసినటువంటి శతకం. చూడండి అమ్మా, నోట్ చేసుకోండి. మారద వెంకయ్య గారు, కాలం అయింది 17వ శతాబ్దం. ఈయన రచించినటువంటి శతకం భాస్కర. ఇంకా భర్తృహరి గారు, భర్తృహరి గారు రచించింది చూడండి. ఈయన కాలం కూడా 17వ శతాబ్దం, 7వ శతాబ్దం. ఈయన సుభాషిత త్రిశతి అనే పేరుతో రచించారు. సుభాషిత త్రిశతి. ఈయన రచించినటువంటి ఈ సుభాషిత త్రిశతిని తెలుగులోనికి ఏనుగు లక్ష్మణ కవి గారు అనువాదం చేశారు. అనువాదము అంటే ఏంటి అంటే ఒక భాషలో ఉన్నదానిని వేరొక భాషలోనికి యథాతథంగా కానీ స్వేచ్ఛగా కానీ తిరిగి రాయటాన్నే అనువాదము అంటారు అనమాట. అయితే భర్తృహరి గారు సుభాషితని సంస్కృతంలో రాస్తే దానిని ఏనుగు లక్ష్మణ కవి గారు తెలుగులోనికి అనువాదం చేశారు. ఈయన కాలం 18వ శతాబ్దం. ఈయన మూలం, ఈయన అనువాదం. ఈయన ఈ సుభాషిత త్రిశతినే సుభాషిత రత్నావళి అనే పేరుతో అనువాదం చేశారు. సుభాషిత రత్నావళి. ఇంకా నెక్స్ట్ చూడండి, కంచర్ల గోపన్న మూడో తీసుకున్నట్టు. కంచర్ల గోపన్ననే మనం రామదాసు, భక్త రామదాసు అంటాం కదా, ఆయన రామదాసు గారు. ఈయన 17వ శతాబ్దానికి చెందినటువంటి వారు. ఈయన రచించింది దాశరథి శతకం. ఈయనకి రాముడు అంటే ఇష్టం కదా, రామభక్తి ఎక్కువ కాబట్టి రాముడిని తలుచుకుంటూ ఈయన ఈ శతకాన్ని రచించారు అన్నమాట. నెక్స్ట్ చూడండి, నీలకంఠ దీక్షితులు అనే ఆయన, నీలకంఠ దీక్షితులు. ఈయన 17వ శతాబ్దానికి చెందినటువంటి వారు. ఈయన సభారంజన శతకాన్ని రచించారు. ఏంటమ్మా? సభారంజన శతకం. అయితే ఈయన మూలం అయితే దీన్ని తెలుగులోనికి అనువాదం చూడండి, ఏలూరిపాటి అనంతరామయ్య గారు. ఏలూరిపాటి అనంతరామయ్య. ఏలూరిపాటి అనంతరామయ్య గారు 20వ శతాబ్దానికి చెందినటువంటి వారు. ఈయన ఈ సభారంజన శతకాన్ని తిరిగి అనువాదం చేశారు. ఆ తర్వాత దూర్జటి గారు. దూర్జటి ఎవరో మనందరికీ బాగా తెలుసు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని ఒక ప్రముఖమైనటువంటి కవి దూర్జటి గారు. ఈయన ఈశ్వరుడి మీద ఎక్కువగా భక్తిని ప్రబోధిస్తూ ఈయన శతకాలన్నీ కూడా సాగాయి అన్నమాట. దూర్జటి గారికి చాలా ధైర్యం ఎక్కువ అన్నమాట.
ఈయన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉంటూనే శ్రీకృష్ణదేవరాయల గారి మీద చెప్పారనమాట. ఈ రాజులు అనేవాళ్ళు ఈ గుర్రాలని, ఈ అలంకారమైనటువంటి ఈ ఆభరణాలని వీటన్నింటినీ ఇస్తారు, కానీ అవసరమైతే ప్రాణాలను కూడా తీరొస్తారు అన్నట్టుగా ధైర్యంగా పద్యాలని చెప్పగలిగారు. ఈయన 16వ శతాబ్దానికి చెందినటువంటి కవి. ఈయన రచించింది శ్రీకాళహస్తీశ్వర. ఇంకా తాళ్ళపాక పెద్ద తిరుమలాచార్యులు గారు చూడండి. ఈయన ఈయన 16వ శతాబ్దానికి చెందినవారు. ఈయన వెంకటేశ్వర స్వామి మీద రచించారు వెంకటేశ శతకం. ఇంకా చూడండి, కొండూరు వీరరాఘవాచార్యులు. ఈయన 20వ శతాబ్దానికి చెందినవారు. ఈయన మిత్ర సాహస్రి అనే శతకాన్ని రచించారు. మిత్ర సాహస్రి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ శతక కవులు రాసినటువంటి శతకాలలోని పద్యాలని మనకి ఇవ్వటం అనేది జరిగింది. చూడండి, మారుతి వెంకయ్య గారు 17వ శతాబ్దం, ఆయన రచించినటువంటిది భాస్కర శతకం. చూడండి, తర్వాత భర్తృహరి గారు 7వ శతాబ్దానికి చెందినవారు. ఆయన సుభాషిత త్రిశతిని రచించారు. దాన్ని తెలుగులోనికి ఏనుగు లక్ష్మణ కవి గారు అనువాదం చేశారు. ఏనుగు లక్ష్మణ కవి గారి కాలం 18వ శతాబ్దం. ఈయన సుభాషిత రత్నావళి అనే పేరుతో సుభాషిత త్రిశతిని అనువాదం చేయటం అనేది జరిగింది. ఇంకా కచ్చెర్ల గోపన్న, ఈయన్నే మనం రామదాసు అంటున్నాం అనమాట. ఈయన 17వ శతాబ్దానికి చెందినవారు. ఈయన దాశరథి శతకాన్ని రచించారు. ఇంకా చూడండి, నీలకంఠ దీక్షితులు అనే ఆయన 17వ శతాబ్దానికి చెందినవారు. ఈయన సభారంజన శతకాన్ని రచించారు. దీన్ని తెలుగులోనికి ఏలూరుపాటి అనంతరామయ్య గారు 20వ శతాబ్దంలో తిరిగి సభారంజన శతకం అనే పేరుతో అనువాదం చేయటం అనేది జరిగింది. ఇంకా దూర్జటి గారు 16వ శతాబ్దానికి చెందినవారు. ఈయన శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రచించారనమాట. తాళ్ళపాక పెద్ద తిరుమలాచార్యుల వారు 16వ శతాబ్దానికి చెందినవారు. ఈయన వెంకటేశ శతకాన్ని రచించారనమాట. నెక్స్ట్ కొండూరు వీరరాఘవాచార్యులు గారు 20వ శతాబ్దానికి చెందినవారు. ఈయన మిత్ర సాహస్రి అనే పేరుతో శతకాన్ని రచించటం అనేది జరిగింది. అయితే ఇప్పటి వరకు మనం శతకం అంటున్నాం. ఇప్పుడు చెప్పుకునేటటువంటి ఈ పద్యాలన్నీ కూడా శతక ప్రక్రియలోనే రచించబడ్డాయి కదా. శతకము అంటే ఏంటి అంటే ఏం చెప్పుకున్నాం, 100కు పైగా పద్యాలు ఉండేదాన్నే శతకం అంటారు అనమాట. అయితే ప్రతి పద్యంలో కూడాను చివర మొకటం అనేది ఉంటుంది. ఈ మొకటం అనేది ముందే చెప్పుకున్నట్టు ఒక పదం రూపంలో కానీ, ఒక పాదం రూపంలో కానీ, 2 పాదాల రూపంలో కానీ ఉండవచ్చు అనమాట. ఇంకా శతకాలకున్న ప్రత్యేకత ఏంటంటే అవి మౌక్తికాలు. శతకాలు ఎప్పుడు కూడా మౌక్తికాలు అంటే ఏ పద్యానికి ఆ పద్యమే అనమాట. ఒక పద్యానికి రెండవ పద్యంతో లింక్ అనేది ఉండదన్నమాట. ఏ పద్యానికి ఆ పద్యంలోనే ఒక నీతో, ఒక భక్తితో, లేకపోతే ఒక వైరాగ్యమో ఏదో ఒకటి ఆ పద్యంలో బోధించబడుతూ ఉంటుంది. ఆ రెండవ పద్యంలో మరొకటి వేరే ఏదైనా కూడా బోధించవచ్చు. రాసింది ఒక్కవే అయినా కూడా దానికి కంటిన్యూషన్ అనేది ఉండదన్నమాట. ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్రంగా ఉంటుంది. అందుకే శతకాలు ఎప్పుడు కూడా మౌక్తిక పద్యాలు అయి ఉంటాయి. మౌక్తికాలు అంటే ఏ పద్యానికి ఆ పద్యమే అని అర్థం అనమాట. ఇప్పుడు చూడండి, పేజ్ నెంబర్ 27 తీయండి.
ఇందులో మొదటి పద్యాన్ని చూడండి, ఒకసారి చదువుతాను వినండి. తనకు ఫలంబు లేదని యదం తలపోయడు, కీర్తి కోరున ఘనగుణశాలి, లోకహిత కార్యము మిక్కిలి భారమైన మేలను కొనిపోను, శేషుడు సహస్రముఖంబుల గాలి గ్రోలి, తానని సమమోవడే మరి మహాభరమైన ధరిత్రి భాస్కర. చూడండి ఏం చెప్తున్నారు, తనకు ఫలంబు లేదని యదం తలపోయడు, కీర్తి గోరున ఘనగుణశాలి, లోకహిత కార్యము మిక్కిలి భారమైన మేలను కొనిపోను, శేషుడు సహస్రముఖంబుల గాలి గ్రోలి, తానని చముమోవడే మరి మహాభరమైన ధరిత్రి భాస్కర. చూడండి ఇక్కడ ఈ పద్యము భాస్కర శతకంలో ఉంది కదా. ఈ పద్యంలోని మొకటం ఏది అంటే భాస్కర అన్నమాట. చూడండి భాస్కర అంటే ఓ సూర్య భగవానుడా అని చెప్తూ ఇది భాస్కర శతకం నుండి ఇవ్వబడింది. చూడండి ఎప్పుడు కూడా మొకటాన్ని ఎప్పుడు కూడా చెప్పుకునేటప్పుడు అన్వయ క్రమంలో ముందుగా తీసుకురావాలన్నమాట. అందుకు భాస్కర అంటే ఓ సూర్య భగవానుడా అని అంటూ ఇక్కడ చూడండి, తనకు అంటే తనకు ఫలంబు లేదని, ఫలంబు అంటే ప్రయోజనం, లేదని అంటే లేదు అని, యదం తలపోయడు, యదం అంటే హృదయము లేదా మనస్సు, మనస్సులో తలపోయడు, తలపోయడు అంటే ఆలోచించడు, తన మనసులో ఆలోచించడంట. ఎవరు ఆలోచించరు అంటే చూడండి, కీర్తి గోరు, కీర్తిని కోరుకునేటటువంటి చూడండి, ఆ ఘనగుణశాలి, ఘన అంటే గొప్పదైనటువంటి, గుణశాలి, గుణశాలి అంటే గుణములు కలిగినటువంటి వాడు, అంటే గొప్ప గుణములు కలిగినటువంటి వాడు, లోకహిత కార్యము, హితము అంటే మంచి, చూడండి లోకహిత కార్యము అంటే లోకానికి మేలు జరిగేటటువంటి కార్యము, మిక్కిలి భారమైన అంటే చాలా చేయలేనటువంటి బరువైనటువంటి పని అయినప్పటికీ కూడా మేలనుకొని పూను, మంచిదే అనుకొని పూనుకుంటాడంట. పూనుకోవడం అంటే ఆ పనిని చేయటానికి ముందుకు వస్తాడనమాట. అయితే చూడండి అలా ఎవరు వచ్చారు అటువంటి వాళ్ళు అంటే చూడండి, శేషుడు. శేషుడు అంటే ఎవరు? ఆదిశేషుడు అనమాట. మీరు మొదటి పాఠంలో అమ్మ కోసం చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాను కదా, ఆల్రెడీ కథ విన్నారు. శేషుడు అంటే ఆదిశేషుడు సహస్రముఖంబుల, సహస్రముఖంబుల అంటే సహస్రము అంటే 1000, సహస్రము అంటే ఎంతమ్మా 1000, శతకము అంటే 100, సహస్రముఖముల, సహస్రముఖములు అంటే 1000 ముఖాలు. 1000 ముఖాలు ఉన్నాయి అంటే అర్థం అంటే 1000 నోర్లు అనమాట. ఆ 1000 నోర్లతోని గాలి గ్రోలి, గ్రోలి అంటే తీసుకోవడం, గాలిని స్వీకరించి, తాను అనిశము, తాను అంటే అతను, అనిశము అంటే ఎల్లప్పుడు, అనిశము ఏం చూడండి, మోవడే మరి, మోయడే మరి, ఏంటి మోస్తాడు అంట? మహాభరమైన, చాలా బరువైనటువంటి ధరిత్రి, భూమిని మోస్తాడంట. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు, తనకి ప్రయోజనం లేదని ఏమీ ఆలోచించడంట. కీర్తి కోరేటటువంటి ఆ గొప్పవాడు ఏం చేస్తాడంట, లోకానికి మేలు జరిగితే చాలు తన వల్ల అని ఆలోచించుకునేటటువంటి మనస్తత్వం ఉన్నవాడు ఏం చేస్తాడంట అంటేనంట, ఆ కార్యం ఎంత కఠినమైనప్పటికీ కూడా ఆ లోకానికి మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆ పనిని చేయడానికి ముందుకు వస్తాడంట. అందుకు చెప్తున్నాడు ఏమని అంటే, ఆదిశేషుడు తన 1000 శిరస్సులతో ఈ భూభారాన్ని అంతా కూడా మోస్తున్నాడు కదా అని అంటాడు. ఎవరి ఆదిశేషుడు అంటే కశ్యపుడు, కశ్యప మహర్షి యొక్క కుమారుడు. మనం చెప్పుకున్నాం కదా అమ్మ కోసం పాఠంలో, కశ్యపునికి 2 భార్యలు,
ఎవరు? వినత కద్రువ. వినత కద్రువ కదా. ఇందులో ఈ కద్రువ కుమారుడే ఈ ఆదిశేషుడు. మనకి ఆ కథ అంతా తెలుసు కదా. ఏంటి, వినత కద్రువ పందెం వేసుకున్నారు. ఉచ్చైశ్రవం అనే గుర్రం యొక్క తోక నల్లగా ఉంది అని. ఆ పందెంలో కనుక ఓడిపోయినట్లయితే వినత కద్రువుకి దాస్యం చేయాలి అనేటటువంటి ఆ పందాన్ని పెట్టుకుని పందాన్ని నిర్వహించడం అనేది జరిగింది. కద్రువ ఏం చేసింది? ఉచ్చైశ్రవం అనే గుర్రము చాలా తెల్లగా ఉంటుంది. ఆ విషయం తెలిసినప్పటికీ కూడా ఈ కద్రువ తన కుమారులందరినీ కూడా పిలిచింది కదా. కద్రువ కుమారులే ఆదిశేషుడు, కర్కోటకుడు, ఇటువంటి విషపూరితమైనటువంటి సర్పాలన్నీ కూడా కద్రువ యొక్క సంతానం అన్నమాట. వీళ్ళని పిలిచి వినత ఆ ఉచ్చైశ్రవం యొక్క ఆ గుర్రం యొక్క తోకని నల్లగా చెయ్యండి అంటే దానికి వెళ్ళి చుట్టుకోండి అని చెప్తే ఈ కద్రువ యొక్క కుమారులు ఎవరు కూడా ఒప్పుకోలేదు. అందులో ఆదిశేషుడు కూడా ఒప్పుకోలేదు. ఒప్పుకోనప్పుడు కద్రువ శపిస్తుంది అనమాట. శపించగానే వెంటనే కర్కోటకుడు వాళ్ళు ఒప్పుకుంటారు. కానీ ఆదిశేషుడు మాత్రం తన తల్లి చేస్తున్నటువంటి ఆ నీచమైన పందానికి బాధపడి తన ఇల్లు విడిచిపెట్టి తపస్సుకు వెళ్ళిపోతాడు. గంధమాదనం మొదలైన పర్వతాల మీదకి వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసుకోవటం, బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేస్తాడనమాట. బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసిన తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి ఆయనకి అంటే తల్లిని నిందించకూడదు అనేటటువంటి ఉద్దేశంతో అలా అని ఈ జన్మ ఇంక నాకెందుకు ఇటువంటి నీచమైనటువంటి జన్మ అనుకుని ఆదిశేషుడు బాధపడి ఆ బ్రహ్మదేవుడు తపస్సు చేసినప్పుడు ఇంతటి మంచి లక్షణాలు కలిగినటువంటి నీవు చక్కగా భూమిని భరించేటటువంటి బాధ్యతను తీసుకొని అతనికి అప్పగించడం అనేది జరుగుతుందన్నమాట. ఆ విధంగా అప్పటి నుంచి కూడా ఆదిశేషుడు భూభారాన్ని అంతటినీ కూడా భరిస్తాడు. ఆ తర్వాత ఆయనకి గరుత్మంతునితో స్నేహం అనేది కుదిరి తర్వాత విష్ణుమూర్తి కోసం తపస్సు చేస్తాడు. తర్వాత విష్ణుమూర్తి వలన ఆయన వరాలను పొంది అతనికి పాన్పుగా వెళ్తాడు. ఆ తర్వాత ఆయనే రామావతారంలోని విష్ణుమూర్తి రామావతారం ఎత్తినప్పుడు లక్ష్మణుడిగా ఈ ఆదిశేషుడే జన్మిస్తాడు. తర్వాత కృష్ణావతారంలోని బలరాముడిగా కూడా ఆయనతో పాటు ఉంటాడు. ఎప్పుడూ కూడా విష్ణు భక్తిమయుడే జీవిస్తూ ఉంటాడు ఈ ఆదిశేషుడు అనమాట. ఈయన తన కోసం అని కాదు, సమాజానికి మేలు చేయాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ భూభారాన్ని అంతటినీ కూడా భరిస్తూ ఉంటాడనమాట. ఇటువంటి గొప్ప లక్షణం అంటే ఓర్పు అనేది మానవుల్ని కానివ్వండి లేకపోతే ఎవరినైనా సరే మనం తీసుకున్నట్లు ఈ కథలో తీసుకున్నట్లయితే ఇటువంటి ఆదిశేషుడు లాంటి గొప్పవారిని కానివ్వండి ఎంత మంచి స్థాయికైనా తీసుకెళ్తుందనమాట. సాక్షాత్తు విష్ణుమూర్తిని క్షణం కూడా వీడకుండా పాన్పు అయిపోయాడు ఆదిశేషుడు. అలాగే అతను అవతారాలు ఎత్తుతున్నప్పుడు కూడా అతనితో పాటు అన్ని అవతారాల్లో కూడా ఉన్నాడు కదా. రామావతారాన్ని లక్ష్మణుడిగా, కృష్ణావతారంలోని బలరాముడిగా, ఈ విధంగా అనమాట. అంటే ఓర్పు అనేది అన్ని గుణాల్లోకి కూడా చాలా కష్టమైనటువంటి గుణము. దాన్ని అలవాటు చేసుకున్నట్లయితే మనం సమాజంలో దేనినైనా సరే సాధించగలుగుతాము, ఉన్నతంగా ఎదగగలుగుతాము అనడానికి ఈ పద్యము ఒక మంచి ఉదాహరణగా నిలబడుతుంది అనమాట. ఇది భాస్కర శతకంలో ఉంది. తర్వాత చూడండి, రెండవ పద్యాన్ని చూడండి. ఇది అర్థమైంది అనుకుంటున్నానమ్మా. రెండవది చూడండి, చదువు యొక్క ప్రాముఖ్యతను గురించి వాటి గురించి చెబుతున్నారు. చూడండి, చదువది ఎంత గలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటం బదులుగా మంచి కూర నలపాకము చేసినైనా అందు నింపొదవెడు నుప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కర. ఇది కూడా భాస్కర శతకంలో ఉంది. ఇంకొకసారి చదువుతాను వినండి. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటం పదులుగా మంచి కూర నలపాకము చేసిననైనా అందు నింపొదవెడు నుప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కర.
భాస్కర అంటే ఓ సూర్య భగవానుడా అని చెప్తూ ఏం చెప్తున్నారు, చదువది, చదువు అనేటటువంటిది ఎంత కలిగినా అంటే ఎంత ఉన్నా అందులో చూడండి రసజ్ఞత, రసజ్ఞత అంటే అందులో ఉన్నటువంటి అంతరార్థం లేదా సారము, ఇంకా చెప్పుకోవాలి అంటే మనోజ్ఞత. రసజ్ఞత అంటే ఏంటమ్మా, ఈ రసజ్ఞత అంటే ఇందులో సారం అనేది ఇంచుక చాలకున్నా అంటే కొంచెం తక్కువ ఉన్నా కూడా ఆ చదువు నిరర్ధకము, నా చదువు నిరర్ధకం అంటే ఆ చదువు నిరర్ధకం, నిరర్ధకం అంటే వ్యర్థమైంది, ప్రయోజనం లేనటువంటిది అనమాట అటువంటి చదువు. చూడండి, గుణ సంయుతులు ఎవ్వరు మెచ్చరెచ్చటం, గుణ సంయుతులు అంటే మంచి గుణాలు కలిగినటువంటి వారు ఎక్కడ మెచ్చరెచ్చటం, ఎక్కడా కూడా మెచ్చుకోరంట. చదువులో సారం అనేది కనుక మనం గ్రహించలేనట్లయితే ఆ చదువంతా కూడా నిరర్ధకమే అని చెప్తున్నారనమాట. చూడండి, ఇంకా పదునుగా మంచి కూర నలపాకము చేసినైనా, చూడండి పదునుగా, పదునుగా అంటే చక్కగా, మంచి కూర నలపాకము చేసినైనా అంటే మన పాకశాస్త్రం, పాకశాస్త్రం అంటే వంటలకు సంబంధించినటువంటి శాస్త్రం. ఇందులో మన పురాణాల్లో తీసుకున్నట్లయితే ఇతిహాసాల్లోని నలుడు భీముడు, ఇతిహాసాల్లో తీసుకున్నట్లయితే నలుడు భీముడు వీళ్ళిద్దరూ కూడా మంచి వంట వండేటటువంటి నైపుణ్యం కలిగినటువంటి వారంట, పాకశాస్త్ర నైపుణ్యం కలిగినటువంటి వారు. ఎవరెవరు అంటే నలుడు భీముడు. నలుడు అంటే నలమహారాజు, ఆయన అటువంటి నలమహారాజు లాగా చక్కగా వంట చేసినా కూడా మనము, లేదా భీముడిలాగా చక్కగా వంట చేసినా కూడా చూడండి అందులో మనం వేయవలసినటువంటి ఒక ఉప్పు అనేది చూడండి, నింపు అదివాడు ఉప్పు లేక, కొంచెం ఉప్పు లేకపోతే రుచి పుట్టగా నేర్చున్నట్టయ్యా అంటారు. రుచి పుడుతుందా అని మనల్ని ప్రశ్నిస్తున్నారు. ఉప్పు తక్కువైతే కూరలో నువ్వు వేయవలసినవన్నీ వేసినా కూడా ఆ కూర రుచి అనేది చెడిపోతుంది అనమాట కదా. అలాగే నువ్వు ఎన్ని శాస్త్రాలు చదివిసినా ఎంత చేసినా అందులో ఉన్న సారం గ్రహించలేకపోయినట్లయితే అదంతా కూడా వ్యర్థమే. ఇకపోతే చూడండి మూడవ పద్యాన్ని చూడండి. భూషణగాము మర్చులకు భూరిమయాంగద తారాహారముల్ భూషిత కేతపాత మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్ భూషణగాము పూరుషుని భూషిత జేయు పవిత్రవాణి వాగ్భూషణ విసుభూషణము భూషణముల్ నశించునన్నీయున్. మనం చూడడం భూషణగాము మర్చులకు భూరిమయాంగద తారాహారముల్ భూషిత కేశపాత మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్ భూషణగావు పూరుషుని భూషిత జేయు పవిత్రవాణి వాగ్భూషణ విసుభూషణము భూషణముల్ నశించునన్నయున్. ఇది సుభాషిత రత్నావళిలోంది. దీన్ని చూడండి ఏనుగు లక్ష్మణ కవి రచించారు, తెలుగులోనికి అనువాదం చేశారు. చూడండి ఇందులో మర్త్యులకు అంటున్నారు. మర్త్యులు, మర్త్యులు అంటే మృతిని పొందేటటువంటి గుణం ఉన్నవారు. ఎవరు అంటే మానవులు. చూడండి మర్త్యులకు అంటే మానవులకు. చూడండి భూరిమయ బంగారమైనటువంటి, చూడండి అంగద, అంగద అంటే కేయూరాలు, తారాహారములు, తారాహారములు అంటే ముత్యాల హారాలు, భూషలు కావు అవేవి అలంకారాలు కావు. భూషలు కావు అంటే అలంకారములు కావంట.
ఏవేవి అంటే మానవులకి చూడండి చక్కగా ఉన్నటువంటి ఆభరణాలు, బంగారంతో చేసినటువంటి కేయూరాలు, మెడలో ముత్యాల హారాలు, ఇవేవి కూడా మానవులకి అలంకారం కాదు అని అంటున్నారు. అయితే ఏంటి మరి అలంకారము అంటే రెండో దాంట్లో కూడా చెప్తున్నాడు చూడండి. కేశపాస. కేశపాసము అంటే వెంట్రుకలన్నీ చక్కగా ఒక సమూహంగా దగ్గరికి చేర్చడం అనమాట. ఆ కేశపాశంలోని మృదు పుష్ప, చక్కనైనటువంటి పుష్పాలను అలంకరించుకున్నట్లయితే అది కూడా కాదంట. సుగంధ జలాభిషేకము, మంచి పరిమళభరితమైనటువంటి జలాలతో స్నానం చేసుకున్నట్లయితే, అభిషేకం అంటే ఏంటి? స్నానం అనమాట. శిరస్సు నుంచి పాదాల వరకు తడిచేటట్టు చేయటం కదా. అలా సుగంధ జలాభిషేకములు, సుగంధ పరిమళమైనటువంటి ఆ జలాలతో అభిషేకించుకున్నట్లయితే అది కూడా భూషితము అంటే అలంకారం కాదు. అయితే చూడండి మరి ఏది అలంకారము అంటే ఇంకా చెప్తున్నాడు చూడండి. భూషలు కావు, ఇవేవి అలంకారాలు కావు అంటున్నాడు. పురుషుని భూషిత చేయు. పురుషుడు అంటే పురుషుడు అంటే మానవుడు. మానవుడిని భూషిత చేయు, అలంకరించితే ఒకటేనంట. ఏంటి అంటే పవిత్రవాణి. పవిత్రవాణి అన్నాడు కదా. పవిత్రవాణి అంటే పవిత్రవాణి అంటే మంచి వాక్కు. వాణి అంటే వాక్కు, మాట. మంచి మాట ఒకటే అలంకారం అనమాట. వాగ్భూషణమే సుభూషణము. చూడండి వాక్కు అనేటటువంటి భూషణమే, అలంకారమే. వాక్కు అంటే మాట, మాట అనేటటువంటి అలంకారమే సుభూషణము, చాలా మంచి అలంకారము. భూషణము నశించునన్నియున్, మిగిలిన అలంకారాలన్నీ కూడా నశించిపోతాయి అని ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే చూడండి ఇక్కడ చక్కనైనటువంటి బంగారు ఆభరణాలు, మెడలో ముత్యాల హారాలు, ఇవన్నీ ధరించినట్లయితే అవి అలంకారం కాదంట. చక్కగా తల దగ్గరగా దువ్వుకొని రకరకాలైనటువంటి పుష్పాలు అవి అలంకరించుకొని చక్కగా సువాసనలు వెదజల్లేటటువంటి స్నానాలను చేసుకున్నట్లయితే అవి కూడా అలంకారాలు కావంట. అయితే మానవులకి అలంకారప్రాయమైనది ఏది అంటే చక్కనైనటువంటి మాట. ఆ మాట ఒకటే చేస్తుందంట. మాటతోని మనం శాంతియుతంగానూ జీవించవచ్చు, అలాగే యుద్ధానికి కూడా కాలు దువ్వచ్చు అనమాట. ఏదైనా సరే మాటకున్న నైపుణ్యంతోనే మనం ఏ ఆయుధమో అక్కర్లేదు. మాట అనేటటువంటి ఆయుధమే మనల్ని ఉన్నత స్థితికైనా లేదా హీన స్థితికైనా తీసుకువెళ్తుందనమాట. అటువంటి మాట అనేది చాలా పదునైనటువంటిది. ఆ మాటని మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అందుకే మహర్షులు ఇటువంటి వాళ్ళు అంటారు, పదునైనటువంటి ఆయుధం ఏది అంటే మాటే అంటారనమాట. దానిని ఎంత జాగ్రత్తగా వాడుకున్నట్లయితే మానవులకి అంత మంచిదనమాట. అందుకే నోరా వీపుకు చేటు తేకు అనేటటువంటి సామెత కూడా పుట్టిందనమాట. అంటే మనం ఓర్పుగా చక్కగా మాట్లాడినట్లయితే అవని పనులను కూడా చక్కగా జయించుకోగలుగుతాము. అదే నోటు దురదెక్కువైందంటే, ఇష్టాతరంగా మాట్లాడాము అంటే 10 మంది తనడానికి వచ్చినా కూడా ఆశ్చర్యపోక్కర్లేదనమాట. అదే ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి ఈ శతక పద్యాలన్నీ కూడా మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నానమ్మా. చూడండి అయితే ఇందులో తనకు ఫలము లేదని ఈ పద్యానికి ప్రతిపదార్థం రాయండి. అలాగే శతకం అంటే ఏంటి అదో ఈ కొన్ని ప్రశ్నలు ఇస్తాను, ఆ ప్రశ్నలకి నోట్స్లో జవాబులు రాయండి. ఫస్ట్ది తనకు ఫలము లేదని. ఈ పద్యానికి ప్రతిపదార్థం రాయండి. ఆల్రెడీ మొదటి దాంట్లో ప్రతిపదార్థం ఎలా రాయాలో అమ్మ కోసం దాంట్లో వచ్చింది కదా, ఆ ప్రకారం ప్రతిపదార్థం రాయండి. రెండవది శతకం అంటే ఏంటి? తర్వాత మూడవది మకుటం అంటే ఏంటి?
అలాగే 2-3 పద్యాలకి భావాలను చదవండి. ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి సమగ్ర శిక్ష వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సెషన్ ఇంతటితో ముగిస్తున్నాను.